తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో గురువారం పలు చోట్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి కర్నూలు వ్యాప్తంగా జడివాన కురిసింది. కర్నూలు నగరంతో పాటు పత్తికొండ, కోడుమూరు, డోన్, పాణ్యం, కొలిమిగుండ్ల, పాపిలి తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మహానందిలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. దీంతో మహానంది క్షేత్రానికి దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో క్షేత్ర వీధులన్నీ జలమయమయ్యాయి. అలాగే ఎం తిమ్మాపురం, బుక్కాపురం, తంబడపల్లి, శ్రీనగరం గ్రామాల్లో ఈదురుగాలులకు పలుచోట్ల అరటి చెట్లు నేలకొరిగాయి. రైతులు ఆరబోసిన పసుపు దిగుబడి తడిసింది. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో చంద్రరెడ్డి పొలంలో ఓ బాలుడు పిడుగుపాటుకు గురై చనిపోయాడు. వర్షం రావడంతో పొలంలో ఉండే రైతులు చింత చెట్టు కిందకు వెళ్లగా అక్కడ పిడుగుపడింది. ఈ ఘటనలో బోయమారన్న కుమారుడు రవి అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం కందనాథ్ గ్రామంలో వాళ్ళు పని చేసుకుంటుండగా పొలాల్లోన వాళ్ళు అకాల వర్షం వల్ల ఉరుములు మెరుపులు రావడం వల్ల అక్కడికక్కడ కరెంటు షాక్ వల్ల మెరుపు దారి జరిగి ఒక బాలుడు మృతి చెందడం జరిగింది. మిగతా వాళ్ళకి షాక్ తగలడం జరిగింది. ఇది అందరూ న్యాయం చేయాలని కోరుచున్నాం. కర్నూలు నగరంలో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్నూలు నగరంలో దాదాపు 2 గంటల సేపు వాన దంచికొట్టింది. కరెంటు సరఫరా నిలిపివేయడంతో బళ్ళారి చౌరస్తా పరిధిలోని సంపత్ నగర్, విఠల్ నగర్, ఠాగూర్ నగర్, మురారి నగర్ తదితర కల్లూరు పరిధిలోని కాలనీల ప్రజలు చిమ్మ చీకట్లో ఇబ్బందులు పడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో రాత్రి సమయంలోనే రైతులు కూరగాయలను విక్రయానికి తెస్తూ ఉంటారు. జడివానకు రైతులు తెచ్చిన కూరగాయలు తడిసిపోయాయి.